వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. 2025 డిసెంబర్ 14 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్ లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తుంది. ఈ ఘటనలో హైదరాబాద్ పేరు వినిపించింది. ఈ కాల్పులకు పాల్పడిన తండ్రి కొడుకు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలున్నాయి. తండ్రి కొడుకులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ షూటింగ్ ఘటన హైదరాబాద్ కు అపఖ్యాతి తీసుకురాగా హైదరాబాద్ కే చెందిన క్యాబ్ డ్రైవర్ రెహమత్ పాషా మాత్రం నాడు కాల్పుల సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ప్రజలను కాపాడాడు. బాండీ బీచ్ ఘటనలో హీరోగా నిలిచాడు. కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న వారిని అంబులెన్స్ల వద్దకు చేర్చాడు. అలా దాదాపు 20 మంది ప్రాణాలు నిలిచేలా ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. రెహమత్ పాషా తెగువకు మెచ్చి శాశ్వత నివాస హోదాను కల్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పౌరసత్వం దక్కడంతో రెహమత్ పాషా ఇప్పుడు అతడి భార్య, 3 పిల్లలు కూడా ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఇక బాండీ బీచ్ హీరోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. హైదరాబాద్ యువకుడికి గ్లోబల్ గుర్తింపు దక్కడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మకంగా బ్రేవరీ అవార్డుకు నామినేట్ అయ్యారు రెహమత్ పాషా. ఇక బాండీ ఘటనలో మానవత్వం చాటిన రెహమత్ పాషా తెలుగు సమాజానికి గర్వకారణమన్నారు కేటీఆర్. రెహమత్ పాషా ధైర్యం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు కేటీఆర్. ఇక ఆ రోజు బాండీ బీచ్ లో ఏం జరిగింది, రెహమత్ పాషా ఎలా స్పందించారు, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హోదా దక్కడంపై ఏమంటున్నారో రెహమత్ పాషా మాటల్లోనే మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. బాండీ బీచ్లో జరిగినటువంటి ప్రమాద ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలను ధైర్య సాహసాలకు మించి వారి ప్రాణాలను కాపాడేటువంటి హైదరాబాద్కు చెందిన అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రెహమత్ పాషా ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మరి ఆ రోజు ఆ ప్రమాదం ఎలా జరిగింది, సో తను అక్కడికి ఎందుకు వెళ్ళారు, సో తను ఏం చేస్తారు, ఆ రోజు ఎంతమందిని కాపాడారు అనే విషయాలు తెలుసుకోవాలి. సో ప్రస్తుతం మనతో పాటు రెహమత్ పాషా ఉన్నారు. సో చెప్పండి, అసలు ఇన్సిడెంట్ బాండీ బీచ్లో ఆ రోజు ఏం జరిగింది? ఆల్మోస్ట్ 6-7 months అవుతూ ఉంది కదా. సో ఆ రోజు అసలు మీరు బీచ్కి ఎందుకు వెళ్ళారు, అక్కడ మీరు ఆస్ట్రేలియాలో ఏం చేస్తుంటారు, సో మీరు ఎంతమందిని కాపాడారు? ఆ రోజు నేను అక్కడనే వర్క్ చేస్తున్నాను. ఈవినింగ్ టైం ఉంది. అది నాకు ఆల్మోస్ట్ 500 meters దూరంగా బాండీ బీచ్ ఉంది. ఇనీషియల్లీ నాకు సౌండ్స్ వినిపించాయి, బుల్లెట్ సౌండ్స్. షూటర్స్ ఏమో అందరూ అసలు షూట్ చేస్తున్నారు. ఇక అందరు అసలు పారిపోతున్నారు. అక్కడిక్కడ చాలామంది హెల్ప్ కోసం అడుగుతున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను జంప్ అయిపోయాను. కాల్పులు జరిగినప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎవరికైనా శబ్దాలు వింటేనే భయం వేస్తుంది. అలాంటి మీరు లైవ్లో అవతల ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరుపుతున్నారని చెప్తున్నారు. సో మరి మీకు అంటే తగులుతుంది అని ఆలోచన చేశారా, లేదంటే వాళ్ళని సేవ్ చేయాలి అనే దాంట్లోనే ముందుకెళ్ళారా? అసలు కాల్పులు జరిపింది ఎవరు? ఇంకోటి, వాళ్ళప్పుడు అక్కడ హెల్ప్ ఎవరైతే అడుగుతున్నారో అప్పుడు నేను నా గురించి ఆలోచించలేదు. వాళ్ళని ఎట్లా కాపాడగలుగుతానో, వాళ్ళకి ఎట్లా నేను సేవ్ చేయాలో అన్నట్లు ఆ ఆలోచన ఎక్కువ ఉంది నాకు. అందుకే నేను అప్పుడు నా గురించి ఏం ఆలోచించలేదు. వాళ్ళని హెల్ప్ చేయాలి, ఎట్లన్నా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ్ చేశానండి. సో మీరు అక్కడ ప్రభుత్వం మీకు పిఆర్ అనౌన్స్మెంట్ చేసింది కదా, సో ఎలా అనిపిస్తుంది? కేవలం ఈ ఇన్సిడెంట్లో చాలామంది ప్రాణాలు మీరు కాపాడారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు పిఆర్ ఇచ్చారా ఏమన్నా? అవునండి, దాన్ని బేస్ చేసుకొని నాకు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ టోనీ బర్గ్ ఇమిగ్రేషన్ మినిస్టర్ తను నాకు పిలిచి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చారు. ప్లస్ నాకు గవర్నమెంట్ బ్రేవరీ అవార్డ్కి నామినేట్ చేశారు. సో మీరు చేసిన వాళ్ళు సుమారు 20 మంది ఉన్నారంటున్నారు. సో తర్వాత వాళ్ళు కోలుకొని మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలవడం కానీ, లేదంటే మీరు వాళ్ళని కలవడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? జరిగినాయండి. నేను తర్వాత మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి కలిశాను, వాళ్ళు కలిశారు. మళ్ళీ తన తర్వాత చాలాసార్లు కలిసినాం మేము. మళ్ళీ ప్రేయర్ మీటింగ్స్లో కానీ వాళ్ళు లంచ్కి డిన్నర్స్కి ఇన్వైట్ చేయడం కానీ నాకు జరిగింది. నేను కలిశాను వాళ్ళతో. నా కోసం ప్రేయర్స్ చేశారు, నన్ను బ్లెస్ చేశారు. సో ఇవాళ కేటీఆర్ని కలిసారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. సో వాళ్ళు ఎలా ప్రశంసించారు? సో వాళ్ళని కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ప్రశంసలు ఎలా అనిపించాయి? కేటీఆర్ సార్ కలిశారు, చాలా హీ వాజ్ వెరీ హ్యాపీ ఫెలిసిటేట్ చేశారు నాకు. చాలా మంచిగా అనిపించింది. ఒక సాధారణమైన వ్యక్తిని కేటీఆర్ గారు కలవడం కానీ, సీఎం గారు కలవడం కానీ, ఇట్స్ రియలీ వెరీ ప్రౌడ్ ఫర్ మీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఐ రియలీ థ్యాంక్ to my mother and as well as my country India, which has raised me so well that today I have able to save so many lives. హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సో ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో న్యూస్ చందుతో కలుసుకున్న దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్ నుంచి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.